ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు మాత్రము సజావుగా కొనసాగుతున్నాయి. నల్లగొండ మాత్రం కార్పొరేషన్ అయింది. మిగతా చోట్ల మాత్రము మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేయడం. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నాము. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు మాత్రము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎస్పీ గారిని అడిగేస్తాం. సార్ నమస్తే సార్, ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది, ఎట్లా ముందుకు వెళ్తున్నారు మున్సిపల్ ఎన్నికల మీద? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీల పరిధిలో మనం ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ సజావుగా జరిగేటట్టు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. మనం ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ కి 5 అంచెల భద్రతని మనం కల్పించడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో భద్రత ఇస్తున్నాం. రూట్స్ వైజ్ గా 2-3 వార్డులు కలిపి భద్రత ఇస్తున్నాం. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, ఇంకా రిజర్వ్ ఫోర్స్ పెట్టుకున్నాం. సో మొత్తంగా చూస్తే 1250 మంది ఫోర్సు, 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, దాదాపుగా 12 మంది సిఐలు అండ్ మిగతా ఫోర్సు మొత్తంగా మనం సుమారుగా 1250 మందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా 2 స్పెషల్ పోలీస్ ప్లటూన్స్ను కూడా మనం తీసుకోవడం జరిగింది. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగాలి, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దు. సో ప్రజలందరూ ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. మనకు సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా 16 మనకు రూట్లు ఉన్నాయి. దాదాపుగా 48 వార్డులో ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం పటిష్టంగా ప్రతి వార్డు వైజు మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ ట్రబుల్ మాంగర్స్ని గుర్తించుకోవడం జరిగింది, బైండ్ ఓవర్ చేసినాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టినాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్రైమ్లో ఇండల్జ్ అయినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ప్లాన్. ముఖ్యంగా మనకు 5 మున్సిపాలిటీస్ పెడుతుంది. మిగతా 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత బాక్స్ మనకు కౌంటింగ్స్ రావాలి. కౌంటింగ్ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది? కౌంటింగ్ కూడా మనకు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలోనే ఈ 5 మున్సిపాలిటీస్ కి 5 స్ట్రాంగ్ రూమ్స్ పెట్టుకోవడం జరిగింది. సపరేట్ కౌంటింగ్ హాల్స్ పెట్టుకోవడం జరిగింది. ఒకరు సిబ్బంది కానీ ఈవెన్ ఏజెంట్లు కానీ ఎవరు మిక్సప్ కాకుండా మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీటీవీల నిఘాలో కౌంటింగ్ జరుగుతుంది. ఈవెన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రతి హాల్లో సీసీటీవీ పెట్టడం జరిగింది. ఇదే కాదు, మనం పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల కూడా 100 మీటర్స్ పరిధిలో మనం 163 BNS అంటే 144 సెక్షన్ ని విధించడం జరిగింది. సో ఇంత మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ సేఫ్ గా వాళ్ళ యొక్క ఓట్ని వాళ్ళకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధానికి మనం వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలగానే వాతావరణం వేడెక్కింది. ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఓటర్లకు ఏం చెప్పబోతుంది? ఎవరైనా ఓటర్లు అయినా పార్టీ నాయకులైనా ఈవెన్ ఎలక్షన్ ప్రాసెస్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రచారం చేసుకోవడానికి టైం ఇచ్చింది. అది 9వ తారీఖు 5 గంటల వరకే మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా ఇప్పుడు సైలెన్స్ పీరియడ్లో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మళ్ళీ ఇప్పుడు ప్రచారం చేసుకుంటే MCC కోడ్ వయలేషన్ కిందకి వస్తుంది. సో ఎక్కడ కూడా ప్రలోభాలకు తావివ్వద్దు. ఓటర్ని ప్రశాంతంగా ఆయన మనసులో ఉన్న వ్యక్తిని ఎంచుకునే విధంగా ఉండాలి. ఓటర్లకు కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు మీరు గురి కావద్దు. మీరు ప్రశాంతంగా ఓటేసుకోండి. ఓటేసుకున్న తర్వాత మీకు కావాల్సిన నాయకుని ఎంచుకోండి. ఈ వాతావరణాన్ని మనం పోలీస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాత్రమే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రము 5 మున్సిపాలిటీ పరిధిలో మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీస్ పోస్టులను పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న 46వ వార్డులో మాత్రము ఇక్కడ హోరాబోరి ప్రచారం కొనసాగింది. ఇక్కడ నువ్వా నేనంటే ఇరు పార్టీలు కూడా తలపడుతున్న క్రమంలో ఇక్కడ చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా 13వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ కోసం మాత్రం ఇటు సూర్యాపేట టౌన్ కావచ్చు, కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుమలగిరి కావచ్చు, ఈ అన్ని మున్సిపాలిటీల్లో కూడా సూర్యాపేట ఎస్సీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మాత్రం ఎక్కడ ఇబ్బంది జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొంటున్నారు.